అందరూ కూడా శామ్యాన కిందికి రండి. సహోదరులు సహోదరీలు కూడికను ఆరంభిస్తూ ఉన్నాం. ప్రార్థనతో కూడికను ఆరంభిస్తాము. దయచేసి రండి. సహోదరీలు ఒకవైపు, సహోదరులు ఒకవైపు కూర్చోనండి. కలిసి లేకుండా వేరువేరుగా. ఇక్కడ సహోదరుల వైపు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. సహోదరుల వైపు సహోదరులు కూర్చోనండి. సిస్టర్స్ వైపు సిస్టర్స్ కూర్చోనండి. పిల్లలు కింద కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయుడమైనటువంటి దేవా, సకల యుగములలో రాజు అయినటువంటి దేవా, అక్షయుడో అదృశ్యుడమైనటువంటి అద్వితీయ సత్యదేవ, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం తండ్రి. మీ యొక్క అనాది కాల సంకల్పమును బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు అని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మీ యొక్క ఏర్పాటు ఎంతో గొప్పది తండ్రి. మేమైతే ఈ రక్షణను కోరుకోలేదు, కానీ మీరే కేవలము ఉచితమైనటువంటి కృప ద్వారా మమ్మను రక్షించినారు. మమ్మను రక్షించడం కొరకై సృష్టికర్తమైనటువంటి మీరు ఆ పరలోకాన్ని, ఆ ఘనతను, ఆ మహిమను వదిలి సామాన్యమైన మానవుడుగా 2024 సంవత్సరాల క్రితం మనిషి కుమారుడుగా తండ్రి కన్యక గర్భంలో జన్మించి మా పాపములన్నిటి నుండి మమ్మల్ని విడిపించి రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేయుట కొరకై, అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద ప్రభా మా పాపములను క్షమించడం ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి నిత్యమైనటువంటి సంతోషము, సమాధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. దయగల తండ్రి, మరి సాయంకాల సమయమున సువార్తలు ఎంతగానో సహాయపడుతూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. చెప్పినటువంటి ప్రతి మాటను దీవించి ఆశీర్వదించండి. వినవారిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మరి సువార్త పత్రికలు, సాక్ష్యాలు, పుస్తకాలు తీసుకున్నారు తండ్రి. తీసుకున్నటువంటి వారు చదివి సత్యాన్ని గ్రహించి సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రాగలుగునట్లుగా సహాయం చేయండి. మరి మా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకుండా తండ్రి ఒక దినాన ఫలితాన్ని చూడగలుగునట్లుగా మీరే కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. తిరిగి మా ప్రియ సహోదరుడు తమ్మిరాజును బట్టి, సోదరి దివ్యన కుమారుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన గొప్ప రక్షణకై వందనాలు. బిడలు మరి నేహాసు కపిల్ను బట్టి స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, వారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకొని ఈ వీధిలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తండ్రి నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలియజేయట కొరకై వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కాటేజ్ మీటింగ్ను బట్టి స్తుతిస్తున్నాం. నీ సన్నిధిని ప్రేమించి వచ్చినటువంటి మరి ప్రభా విశ్వాసులను బట్టి, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరిని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మా ప్రభా మరి ఈ స్థలం అంతటిపైన మీ ప్రశస్తమైనటువంటి శిలువ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాం. విశ్వాసంతో పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని వేడుకుంటున్నాం. తెరవబడిన ఆకాశం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మేము పాడే పాటలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వాక్యం కొరకై నిలబడేటువంటి సహోదరుని మీ యొక్క ఆత్మతో నింపండి. మీ యొక్క వాక్కు దయచేయండి తండ్రి. మీ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించండి స్వేచ్ఛగా, ధారాళంగా. మరి ప్రభా మీరు ఈ లోకానికి వచ్చినటువంటి సంగతి ప్రభా తెలియజేయటానికి మీరే సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా నీ ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే దర్శించి నడిపించండి. ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ప్రభా పాటలైతేమి, వాక్యం అయితేమి ఎంత దూరానికి వినబడుతున్నాయో అంత దూరంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారిని దర్శించండి. వారి మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాం. యుగ సంబంధమైనటువంటి దేవత విశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసి ఉండగా అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికినటువంటి దేవుడు వారి యొక్క హృదయాల్లో కూడా మీరే ప్రకాశింపమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి ప్రతి ఒక్కరు కూడా రాగలుగునట్లుగా మీరే కృప చూపిస్తూ రమ్మని మీ పైన ఆధారపడుతూ మీ వైపే చూస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ లోపలికి వచ్చి ఈ శామ్యాన్ని కిందకి వచ్చి కూర్చోవాలని మనవి చేస్తూ ఉన్నాం. పాటలు పాడడానికి రండి. సోదరుడు క్రిస్టఫర్ ఉన్నారండి. సోదరుడు ఎబినేజర్ బ్రదర్ రండి. కిరణ్ బ్రదర్ ఉన్నాడా? రండి. పాట సంఖ్య 108. 108వ పాట. జై 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 రాజుల రాజ. కొత్త
కొత్త పుస్తకాల్లో 108, పాత పుస్తకాల్లో 106. ఇది రావడం వస్తాం. ఇటు వచ్చి 108. చూడు సౌండ్ తగ్గించు. జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా పాత్రుడా నీవే మా ప్రభు నీవే పాత్రుడవీవే మా ప్రభువీవే జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా అన్ని కలములలో నీ నామము మహోన్నతము మహోన్నతుడా అన్ని కలములలో నీ నామము మహోన్నతము మహోన్నతుడా వాగ్దానము నెరవేర్చిన దేవా వాగ్దానము నెరవేర్చిన దేవా మాట తపని మహోపకారి జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా దూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము దూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము గొల్లలు గాంచిన గనక పరిమా గొల్లలు గాంచిన గనక పరిమా ఉల్లమునందు ఉల్లసించెదము జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా తూర్పున తారను కాంచిన జ్ఞానులు రాజుల రాజా నీయే అనుచు తూర్పున తారను కాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు బంగారము సామ్రాణి పొలమును
ప్రభువా మాకై సిలువలో మరణించితివి, మరణపు మూలును విరచిన ప్రభువా యుగ యుగములకు నీకే మహిమా, యుగ యుగములకు నీకే మహిమా, నిరతము స్తోత్రము హల్లెలూయా. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాత్రుడా నీవే మా ప్రభు నీవే, పాత్రుడా నీవే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. దయచేసి ఆ వెనక ఉన్నటువంటి వారంతా కూడా ముందుకు రండి. ముందు చైర్స్ ఉన్నాయి, రండి సహోదరులు సహోదరులు ముందుకు వచ్చి కూర్చోనండి. పాట సంఖ్య 130. యేసుక్రీస్తు ప్రభు ఆయనే అందరికీ ప్రభు. 130 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 128. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాక పరుండెను తానే దేవుడయ్యుండి, పశువుల పాక పరుండెను తానే దేవుడయ్యుండి, నరులంగా శ్రమలను పొందే క్రీస్తు ప్రభువు, నరులంగా శ్రమలను పొందే క్రీస్తు ప్రభువు, తిరిగి భూమి సుఖమున్ విలసి శిష్యులు వెంటాడుండా, తిరిగెన్ భూమి సుఖమున్ విలసి శిష్యులు వెంటాడుండను. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి, నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది, నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది, నిత్యుండేసు మనకు దేవా మృత్యువున్ గెలిచెను, నిత్యుండేసు మనకు దేవా మృత్యువున్ గెలిచెను. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పరుండెను తానే
ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకం పారుండేను తానే దేవుడయ్యుండి పశువుల పాకం పారుండేను తానే దేవుడయ్యుండి మన జీవము క్రీస్తే గాథా క్రీస్తు తేరి జ్యోతి మన జీవము క్రీస్తే గాథా క్రీస్తు తేరి జ్యోతి తనయులమై యుద్ధమందు జయము నొందెదాము తనయులమై యుద్ధమందు జయము నొందెదాము యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకం పారుండేను తానే దేవుడయ్యుండి పశువుల పాకం పారుండేను తానే దేవుడయ్యుండి. పాట సంఖ్య 270 కొత్త పుస్తకాల్లో. వింటిమయ్య నీ స్వరము, కంటిమయ్య నీ రూపమును 267 పాత పుస్తకాల్లో. కొత్త పుస్తకాల్లో 270. వింటిమయ్య నీ స్వరం. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. భక్తి మర్మము గొప్పది ఎంతో సారీలుగా మారిన దేవా. భక్తి మర్మము గొప్పది ఎంతో సారీలుగా మారిన దేవా. దూతలకు కనబడితివి, దూతలకు కనబడితివి. లోకమందు నమ్మబడియున్న దేవా, లోకమందు నమ్మబడియున్న దేవా. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. భయపడవలదని దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త. భయపడవలదని దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త. రక్షకుడు పుట్టేనని, రక్షకుడు పుట్టేనని, పరమందు మహిమ భువికి శాంతి అనిరి, పరమందు మహిమ భువికి శాంతి అనిరి. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము.
స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి మరణపు మోళ్ళు విరచితివి మరణపు మోళ్ళు విరచితివి సమాధి నిన్ను గెలువకపోయేను సమాధి నిన్ను గెలువకపోయేను వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము యము నుండి ఫలములకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు యము నుండి ఫలములకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు ఆనందముతో కనిపెట్టెదము ఆనందముతో కనిపెట్టెదము అది ఎందే నిరీక్షణ కలిగి స్తుతింతు అది ఎందే నిరీక్షణ కలిగి స్తుతింతు వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము చివరిగా ఒక పాట పాడదాం. 271 ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున. కొత్త పుస్తకాల్లో 271, పాత పుస్తకాల్లో 268. దయచేసి సహోదరులు సహోదరులు ముందుకు రండి. ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు. మీకు వెనక కుర్చీలు లేకపోతే ముందుకు వచ్చేయండి. సహోదరులకు కూడా ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి, రండి. సహోదరులు సహోదరులు రండి ముందుకు. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు మరుచుండగా ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శి అయి నడిపించువారి మార్గదర్శి అయి నడిపించువారి ప్రభుపాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ దారాలో దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ దారాలో ఉదయించే దివ్య రక్షకుడు
వెలుగులకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంగాలను తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంగాలను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు. ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు తీయను. రక్షణ వెలుగు తీయను. ఉదయించే దివ్య రక్షకుడు. బైబిల్స్ పైకెత్తి బైబిల్ పలువబడదాం. ఆ శ్రేష్టంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉన్నది. శ్రేష్టంబు గ్రంథములో ఎచ్చట చూచిన ఆదరణయున్నది. సుఖదుఃఖములో జ్ఞానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. The great world wherever you may go, in sorrow or in pain, His promises are plain. Keep on believing in the great world. So keep on believing in the great world. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. మరి ఒక భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనము. అందరము కలిసి చదువుకుందామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రార్థన చేస్తాం. మా ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా,
ఈ సాయంకాల సమయమున ఈ రీతిగా మేము నీ నామమున చేరరావటానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవా, మా మధ్యలో మీరే ఆత్మరూపిగా సంచరించమని వేడుకుంటున్నాం. మా ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగాలను మా కొరకై దీవించి ఆశీర్వదించండి. నీ నామమున నిలబడేటువంటి మా ప్రియ సహోదరుని మీ యొక్క ఆత్మతో అభిషేకించండి. చేరి వచ్చినటువంటి నీ ప్రజల యొక్క ఆత్మీయ అక్కర కొలది ప్రభా మీరే మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాం. మీ యొక్క వాక్కు దయచేయండి. మరి మీ యొక్క వాక్యంలో నుండి ప్రభా నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో వారి యొక్క జీవితాల్లో ఎరగలుగునట్లుగా సహాయం చేయండి. చేరి వచ్చినటువంటి వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా మీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని నడిపించండి. ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ప్రభా ఈ మాటలు పాటలు ఎంత దూరం వరకు వినబడతాయో అంత దూరంలో ఉన్నటువంటి ప్రజలు, గృహాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ మాటలు విని మరి ప్రభా మారు మనసు రక్షణ పొంది వారి యొక్క జీవితాలలో నిజమైనటువంటి క్రిస్మస్ను అనుభవించినట్లుగా మీరే సహాయం చేయండి. మా సహవాసాన్ని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరుడు తమ్మిరాజు మరియు దేవుని కుమారి వారి బిడలు ప్రేమతో ఏర్పాటు చేసిన ఈ యొక్క కోడికను పురస్కరించుకొని మరి వచ్చిన విశ్వాసులు బట్టి, బంధువులు బట్టి, శ్రేయోభిలాషులు బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సందర్భం చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా జరిగించే సంతోషకరమైన ఒక మరి పండుగ అనుకుందాం, లేదా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అనుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రపంచమంతా కూడా ఈ సంతోషాన్ని మరి పొందుటకు గాను, రుచించుటకు గాను అందరూ ఆశపడేవారుగా ఉంటారు. అది దేశ భేదము లేదు, జాతి భేదము లేదు, భాష భేదము లేదు. కానీ ప్రపంచమంతా కూడాను ఈ యొక్క దినము మరి క్రిస్మస్గా అనేక మంది అనేక రకాలైన ఆలోచనలు, తలంపులు కలిగిన వారుగా ఉంటారు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, ఈ భూమి మీద మరి చూసినట్లయితే గొప్పవారు జన్మించారు, మరి సంఘకర్తలు జన్మించారు, లేకపోతే గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు, జ్ఞానులు, రకరకాలైన అనుభవాలు కలిగిన వారు జన్మించారు. అయితే వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి వారి యొక్క గమనమును బట్టి, వారు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క మార్గాన్ని బట్టి ఆ రీతిగా కొనసాగిపోయిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వారి యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా విస్తరించి మరి అన్ని చోట్ల కూడా అది మరి విస్తరించబడినట్లుగా మనము చూడగలము. అయితే ఈ సంతోషకరమైన ఈ శుభవర్తమానము మనం గమనించినట్లయితే ఇది ప్రపంచమంతా కూడా సంతోషించే శుభవర్తమానమే కాకుండా మరి ఈ లోకానికి రాకముందే ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మరి మహిమ, ఆయన యొక్క జననము, ఆయన యొక్క జీవితము, మానవుల కొరకై ఆయన ఏమి చేసిన వాడుగా ఉన్నాడో భవిష్యత్తులోనే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఈ భూమి మీద అనేక మంది వచ్చిన వారుగా ఉన్నారు, కానీ వారి యొక్క జన్మ విషయమై కానీ, వారి యొక్క జీవిత విషయమై కానీ, వారి యొక్క భవిష్యత్తు విషయమై కానీ ప్రవచించబడిన వారు ఒక్కరు కూడా లేరు. సాధారణంగా మనం చూస్తాం, కొన్ని గృహాల్లో కట్టుబాట్లు ఉంటాయండి. చిన్నతనము పిల్లలు పుట్టిన తర్వాత అన్నప్రసన్న చేస్తారు. ప్రభుని ఎరగక ముందు మేము కూడా అలాగే చేసేవారం. అన్నప్రసన్న టైంలో కొన్ని వస్తువులు పెడతారు ఎదురుగుండా. ఏమేమి పెడతారు చాలామందికి తెలుసు, ఆచరణ ఉన్న వాళ్ళు. పుస్తకం పెడతారు, డబ్బులు పెడతారు, ఏదో లడ్డు ఒక స్వీట్ పెడతారు, ఒక కత్తి కూడా పెడతారట. అలా పెట్టేవారు. వారికి మరి అన్నం పెట్టే ముందు ఆ ఎదురుగుండ పెట్టిన తర్వాత మరి ఏది కావాలో తీసుకోమని చెప్పేవారు. చెప్పినప్పుడు డబ్బు పట్టుకుంటే అమ్మ నా కుమారుడు ధనవంతుడు అవుతాడనేవారు, పుస్తకం పట్టుకుంటే నా కుమారుడు ఎంతో జ్ఞానవంతుడు అవుతాడనేవారు, అదే రీతిగా ఆ తినేది పట్టుకుంటే నా కొడుకు తిండిపోతూ అవుతాడు అనుకునేవారు. అదే కత్తి పట్టుకున్నాడు అనుకో నా కొడుకు గొడవలు పెట్టుకునేవాడు అవుతాడు అనే తలంపుతో వారు అలాగా ఆచారంగా కొనసాగిపోయేవారుగా ఉన్నారు. అయితే నేను ఒకప్పుడు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఇటువంటి కార్యం జరుగుతుంటే నా తల్లిని అడిగాను. నా తల్లిని అడిగితే అమ్మ మరి నేను పుట్టినప్పుడు ఏం పట్టుకున్నానంటే నువ్వు పుస్తకం పట్టుకున్నావురా అని అంది. మరి అప్పటికి నేను 7వ తరగతి చదువుతున్నాను. అయితే అప్పుడు ఎంతో గొప్పగా నువ్వు చదువుతావు అనే ఆశతో నేను ఉన్నాను రా అంది. అయితే నేను 10వ తరగతి ఫెయిల్ అయిపోయాను. గమనించారా? అది మానవుని యొక్క ఆలోచన.
మానవుని యొక్క తలంపు. అయితే ఈ దేవాది దేవుడు ఈ భూమి మీద రాకముందే ఆయన ఏమై ఉన్నాడో ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూడగలము. అందుకొరకే ఆయన మహాత్తు కలిగిన దేవుడు, మహాత్యము కలిగిన దేవుడు, ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. కనుకనే ఈ భూమి మీద ఆయన జన్మించిన జననము ఎంతో శ్రేష్టమైనది. కనుకనే ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి కూడా తన యొక్క ఉనికి కానీ తన యొక్క జీవిత యాత్ర కానీ ముందుగా తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి పరిశుద్ధ గ్రంథములో ఆయన గురించి 300 పైచిలుకు ప్రవచనాలు మరి ప్రవచించబడి ఉన్నాయి. కనుక ఈ సమయంలో ఇక్కడ చేరి వచ్చిన వారిలో 3 తరగతుల ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు తెలుసుకుని రక్షింపబడిన వారు ఉన్నారు, మరి నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారుగా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో తెలియని వారు కూడా ఉన్నారు. కనుక ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఈ భూమి మీదకి వచ్చుట ద్వారా ప్రభు యొక్క ఉద్దేశం ఏమైనదో తెలియపరచుటకు గాను ఈ సాయంకాల సమయమున దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నవాడుగా ఉన్నాడు. 50 సంవత్సరాల క్రితము ఒక పట్టణంలో సమీపము ఒక గ్రామంలో ఒక చర్చి ఉన్నది. అందులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. అదే రీతిగా మరి ఈ క్రిస్మస్ దినాల్లో మరి త్వరలో క్రిస్మస్ రానైనది కనుక ఆ చర్చి యొక్క అలంకరణ నిమిత్తమై కొన్ని ఏర్పాట్లు చేసిన వారుగా ఉన్నారు. అయితే తనతో పనిచేసే వారికి ఒక వర్తమానం పంపాలి. మరి ఆ దినాల్లో సెల్ ఫోన్ ఉపయోగం లేదు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ టెలిగ్రాఫ్ పంపించి ఆయన దగ్గర ఒక వైట్ పేపర్ తీసుకున్నారు. తీసుకొని ఆయన ఒక మరి వర్తమానం దాని మీద రాసిన వాడుగా ఉన్నాడు. ఏమని రాశాడంటే, మరి ఫర్ అస్ ఏ చైల్డ్ వాజ్ బోర్న్, అంటే మన కొరకై ఒక శిశువు పుట్టెను, 3 అడుగులు బై 7 అడుగులు, అంతే రాశాడండి. అంతే రాసి ఆ యొక్క టెలిగ్రాఫ్ చేసే ఆయనకి ఇచ్చాడు. ఇది టైప్ చేసి మరి ఎవరి పేర్లు అయితే ఆ సంఘంలో ఉన్నవారుగా ఉన్నారో వారికి పంపించమని. ఈ టెలిగ్రాఫ్ చేసే అతను ఇది చదివి అతనికి మతిపోయింది. ఇదేంటిది, మన కొరకై శిశువు పుట్టి ఉన్నాడని రాశాడు, తర్వాత 3 అడుగుల వెడల్పు 7 అడుగులు ఎత్తు అంటున్నాడు. ఇదేదో ఆశ్చర్యంగా ఉందని ఈ పాస్టర్ గారిని అడిగాడట. అయ్యా నువ్వు మతుండి రాసావా, ఏమి రాసావా, ఏంటిదని. ఆయన అన్నాడంట, నేను రాసింది కరెక్టే, మీరు పంపించమంటే ఆయన పంపించిన తర్వాత ఈ టెలిగ్రాఫ్ చేసే ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంట. బాబు ఇటువంటి వారు పుడతారా భూమి మీద అని. 3 అడుగుల వెడల్పు 7 అడుగులు ఎత్తు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఈ పాస్టర్ గారికి నువ్వు నిజంగా ఆ బాలుని చూడాలని ఆశించినట్లయితే మరి సాయంకాలం మీటింగ్ పెట్టుకున్నాము, నువ్వు వచ్చినట్లయితే ఆ సత్యాన్ని నీకు తెలియచేస్తానని చెప్పిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ సాయంకాల సమయమున అసలు బైబిల్ తెలియని వారు ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏదో సిలువపై వేలాడుతున్న బొమ్మను చూచి ఆ సిలువను చూచి వీళ్ళు క్రైస్తవులు అనుకోవచ్చు. అయితే ఈ సాయంకాల సమయమున ఆ నిజమైన ప్రభు ఎవరో తెలుసుకోవాలనే ప్రేమతో మరి దేవుడు మీ మధ్యకు మరి తన యొక్క ప్రేమను బట్టి కూడిక ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మార్గములలో నిలిచుండి చూడిరి, పురాతన మార్గమేదో విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని మీరు అడిగి తెలుసుకొని దానిలో నడువుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కానీ మానవ యొక్క జీవితంలో దేవుని మార్గము తెలుసుకున్నట్లయితే తన జీవితానికి నెమ్మది ఉండేదిగా ఉంటుంది. ఆ మార్గము తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? పురాతన మార్గము, ఆరంభమునికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆరంభంలో వ్యక్తి తన యొక్క ఉనికిని గమనించేవాడుగా ఉంటాడో ఆ తర్వాత ఆ సత్యాన్ని ఎరిగేవాడుగా ఉంటాడు. రండి, పరిశుద్ధ గ్రంథమైన మరి బైబిల్లో ఆది కాండమైన ఆరంభ గ్రంథము ఏం సెలవిస్తుందో ఇక్కడ మనం చూస్తాం. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దయచేసి గమనించండి, బైబిల్ లేని వారు నేను చెప్పబోయే మాటను దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించదము. కనుక మానవుని యొక్క ఆరంభం ఎవరు పోలికటండి? దేవుని యొక్క పోలిక. నా పోలిక నా స్వరూపం అన్నాడా? మన పోలిక మన స్వరూపం అన్నాడా? మన అంటే 2 లేక 3. కనుకనే దేవుడు త్రియత్వమై ఉన్నాడు. కనుకనే ఆ స్వరూపాన్ని మానవుని దేవుడు సృజించిన వాడుగా ఉన్నాడు. మానవుడు పరిశుద్ధుడు, అది మొట్టమొదటిది ఆయన యొక్క తత్వము.
రెండోది గమనించినట్లయితే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు అనే మాటకి నిర్వచనం ఏంటండి? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మూడోది గమనించినట్లయితే దేవుడు ఆత్మ, అంటే జ్ఞానము కలిగిన దేవుడు. కనుకనే ఈ మూడు కూడా మానవుని యొక్క జీవితాల్లో మనం చూడగలము. కనుక ఆది మానవుడైన ఆదామును దేవుడు సృజించినప్పుడు పరిశుద్ధుడిగానే సృజింపబడ్డాడు. రెండోది ప్రేమ కలిగిన వాడుగానే సృజింపబడ్డాడు. మూడవది ఆ యొక్క ఆత్మ, అంటే వివేచన జ్ఞానము కలిగిన వాడుగానే సృజింపబడిన వాడుగా ఉన్నాడు. కనుక సృష్టిలో మనం గమనించినట్లయితే 6 దినాలు దేవుడు సృజించిన వాడుగా ఉన్నాడు. అయితే 6 దినాలు మానవుని సృజించడానికి ముందుగా మానవుడు నివసించిన నిమిత్తమై, మానవుడు మరి జీవనోపాధి నిమిత్తమై సమస్తము కూడా మానవుని కొరకై మరి సమస్తము కూడా సృజించిన వాడుగా ఉన్నాడు. కనుక తినుటకు ఆహారం సృజించిన వాడుగా ఉన్నాడు. మరి ఆకాశాన్ని సృజించాడు, భూమిని సృజించాడు, సముద్రమును సృజించిన వాడుగా ఉన్నాడు, చెట్లను పశుపక్షాదులను కూడా సృజించిన వాడుగా ఉన్నాడు. ఆఖరిగా మానవుని సృజించి ఆయన ఏం చేసిన వాడుగా ఉన్నాడు గమనించినట్లయితే చూడండి, ఆది కాండము 2 అధ్యాయము 3వ వచనము. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేపట్టనివి సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. కనుక దేవుడు ఎప్పుడు విశ్రమించినాడండి? 6 దినాల్లో సంపూర్తిగా మానవుని చేశాడు, స్త్రీ పురుషుని చేశాడు, తర్వాత విశ్రమించిన వాడుగా ఉన్నాడు. కనుక మానవుని కొరకై దేవుడు సమస్తము సృజించిన వాడుగా ఆరంభంలో మానవుని ఎడల తన యొక్క ప్రేమను బయలుపరుస్తున్న వాడుగా ఉన్నాడు. కనుక ఏ పరిశుద్ధత అయితే మానవుడు కలిగిన వాడుగా ఉన్నాడో, దేవుడు కలిగిన వాడుగా ఉన్నాడో, అదే పరిశుద్ధత మానవుడు కూడా కలిగి ఉండటం బట్టి సహవాసంలో కొనసాగిపోతూ ఉన్నవారుగా ఉన్నారు. చూడండి, మనం గమనించినట్లయితే దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దయచేసి ముందు చైర్స్ ఉన్నాయండి ఖాళీగా. సహోదరులు గమనించండి, వెనకున్నవారు మీరు ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే వెనక వచ్చిన వారికి అక్కడ అవకాశం ఇవ్వబడుతుంది కూర్చుంటానికి. దయచేసి గమనించండి, ఇక్కడ 10 చైర్స్ ఖాళీగా ఉన్నాయి. దయచేసి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కనుక దేవుడు మానవుతో సహవాసం చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. దీనిని బట్టి ఆది మానవుడైన ఆదాము పరిశుద్ధుడిగా ఉన్నవాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? 3వ వచనంలో చెప్పబడతా ఉంది, ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. కనుకనే ఆయన మానవుని కూడా పరిశుద్ధుడిగా చేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, గమనించినట్లయితే మానవుని యొక్క జ్ఞానం మనం చూసినట్లయితే చూడండి 19వ వచనంలో, దేవుడని ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన. చూసారండి, ఎవరి కొరకు సృజించి ఉన్నాడంట? సమస్తాన్ని మానవుని కొరకే సృజించాడు, పరిశుద్ధపరిచాడు, తన స్వభావాన్ని మానవులో నింపినవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రతి జీవికి కూడా పేరు పెట్టి ఆధిక్యత అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. చూసారా, దేవుని యొక్క జ్ఞానము మానవుల్లో దేవుడు నింపినవాడుగా ఉన్నాడు. ప్రతి జీవికి పేరు పెట్టి ఉన్నాడంటే ఎంత జ్ఞానము కలిగి ఉండాలో గమనించండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా పేరు పెట్టినవాడు ఆదామే. కనుక దేవుడు ఇంత ధన్యత మానవునికి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి గమనించినట్లయితే, ఈ యొక్క పరిశుద్ధతను, ఈ యొక్క ప్రేమను, ఈ యొక్క జ్ఞానాన్ని మరి ఆదాము మరి తర్వాత పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. కనుకనే అంటాడు, మార్గంలో నిలిచింది చూడది, పురాతన మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. ఈ రాత్రికాల సమయమున మానవుడు నిర్మించిన ఆ నిర్మాణాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. తన స్వభావము, తన పరిశుద్ధత, కనుక తన ప్రేమ, తన జ్ఞానము మానవుడికి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అయితే ఆ జ్ఞానము కలిగిన మానవుడు బహు కొద్ది సమయంలోనే దేవుడి నుంచి దూరముగా కొనిపోయిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటని గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుటే. మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, 3వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. 3వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా చెప్పబడతా ఉంది. 2వ వచనంలో, అయితే అందుకు ఆ స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదని చెప్పినని సర్పముతో చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడండి. ఏం ఆజ్ఞ ఇచ్చున్నాడు? 2వ అధ్యాయంలో 16వ వచనంలో, మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నిర్బంధంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివించే వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించింది. ఏ విషయంలో చనిపోయి ఉన్నాడండి?
శారీరకముగా కాదు, పరిశుద్ధతలో దూరపరచబడినవాడుగా ఉన్నాడు. ఆత్మీయంగా అంటే జ్ఞానములో దూరపరచబడినవాడుగా ఉన్నాడు. ప్రేమలో దూరపరచబడినవాడుగా ఉన్నాడు. అది చనిపోవటం అంటే సావాసము కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా. ఏదైతే ఇక్కడ సర్పము సాతాను యొక్క మాటకు లోబడిన వాడుగా ఉన్నాడో, దేవుని ప్రేమను మరిచిన వాడుగా ఉన్నాడో, దేవునికి దూరస్తుడిగా చేయబడిన వాడుగా ఉన్నాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు తన స్వరూపాన్ని సృజించిన ఆ నరుడు ఆ రీతిగా దూరం అవుట ఏమాత్రము కూడా ఇష్టము లేకనే దేవుడు ఒక ఏర్పాటును చేసిన వాడుగా ఉన్నాడు. ఆ ఏర్పాటే ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు తెలియచేయాలని కోరుతున్న వాడుగా ఉన్నాడు. ఏమిటా ఏర్పాటు? 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు. కనుకనే ప్రేమ కలిగిన దేవుడు ఆ ఎడబాటును ఏమాత్రము కూడా సహించలా. ఆయన స్వరూపాన్ని సృజించిన ఆ మానవుడి విషయమై తిరిగి సహవాసంకు వచ్చిన నిమిత్తమై అక్కడ సాతానుతో ఆయన సవాలు చేసిన వాడుగా ఉన్నాడు. కనుక ఏ మానవునైతే నువ్వు మోసం చేశావో, ఏ స్త్రీనైతే నువ్వు మోసం చేశావో, ఆ స్త్రీ నుండే నీకు మరి ఆ యొక్క నీ తలను అంటే నిన్ను చంపే లేకపోతే నిన్ను నాశనం చేసి ఆ యొక్క కుమారుని కలుగు చేస్తానని ఆది కాండములోనే దేవాది దేవుడు జ్ఞాపకం చేసిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ సాయంకాల సమయమున ఈ కుమారుడే ఏ రీతిగా ప్రవచనాల ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడతా ఉంది. ఇందాక నేను చెప్పాను, ఏ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద జ్ఞానులు అనేవారు, గొప్ప గొప్ప వేదాంతాలు శాస్త్రజ్ఞులు, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు వారందరూ కూడా పుట్టుటకు ముందుగా వారి గురించి ఏ ప్రవచనము కూడా ఏ గ్రంథంలో ఉండదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించే ఈ గొప్ప మరి ప్రభువైన యేసుక్రీస్తు గురించే ఈ యొక్క ప్రవచనాలు అనేకమైనవి ఇక్కడ మనం గమనించగలము. చూడండి, మనం గమనించినట్లయితే ఆయన పుట్టుటకు ముందే ఇందాక మనం చదివిన భాగంగా చూద్దాం రండి. ఇందాక చదివిన భాగము యెషయా గ్రంథము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన అతనికి పేరు. కనుక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అండి, శిశువు ఎవరికి పుడతాడటండి? మనకు అన్నాడా లేకపోతే నీకు అన్నాడా? మనకు. చూసారండి, యెషయా భక్తుడు అంటున్నాడు మనకు అంటే మనందరికీ. కనుక మనందరి నిమిత్తమై ఆయన ఈ లోకములో శిశువుగా రావాల్సి ఉన్నది, కుమారుడిగా రావాల్సి ఉన్నది. అదే మనం గమనించినట్లయితే చూడండి, ఎటువంటి కుమారుడో ఇక్కడ చెప్పబడతా ఉంది. ఎటువంటి కుమారుడో చెప్పబడతా ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. కనుకనే మన యొక్క పాపాలను మరి క్షమించిన నిమిత్తమై ఈ లోకములో దేవుడు మనకు కుమారుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు చేశాడండి వాగ్దానము? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాక మున్పే 720 సంవత్సరాల ముందు ఈ వాగ్దానము దేవుడు, ఈ ప్రవచనము ఆ పుట్టబోయే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీకా గ్రంథం 5:2 మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ పుడతా కూడా అక్కడ చెప్పబడుతూ ఉన్నది. కనుక బెత్లెహేమ ఎఫ్రాయిమిత ఆ స్వల్పము గ్రామమైనప్పటికీ నీ కొరకై రక్షకుడు ఆ గ్రామము నుండి పుట్టనై ఉన్నాడు. కనుక ఆయన జననము గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, జకర్యా గ్రంథములు మనం చూసినట్లయితే అంటే రిఫరెన్స్లన్నీ చూడట్లేదు కానీ దేవుని గ్రంథం అనే బైబిల్ చెప్తా ఉంది, అక్కడ ఈ రీతిగా చెప్పబడతా ఉంది, ఆయన సాత్వికుడుగా దీనుడుగా ఆ యొక్క గాడిద పిల్లనెక్కి ప్రవేశించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, గమనించినట్లయితే ఆయన ఈ లోకంలో ఏ రీతిగా మానవుల కొరకై శ్రమ పడేవాడుగా ఉంటాడు, ప్రాణాన్ని క్రయముగా చెల్లించేవాడుగా ఉంటాడు, ప్రవచనాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. రండి మనం గమనించినట్లయితే 22వ కీర్తన మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు విషయమై ముందుగానే మరి అనేక వందల సంవత్సరాల ముందు నుండి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గ్రంథస్థం చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఈయన ఆశ్చర్యకరుడండి, ఈయన ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు సమాధానకర్త. 22వ అధ్యాయము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 22వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాను,
భాషాను దేశపు బలమైన వృక్షములను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. నిన్ను నీళ్ల వలె పారబోడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగముందు మైనం వలె కరిగి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో పొందిన శ్రమను ఈ దావీదుడైన దావీదు ముందుగానే ప్రవచించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన ఈ లోకములో జన్మించే విషయమే ప్రవచించారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఈ భూమి మీద ఏ రీతిగా శ్రమ అనుభవించవలసిన వాడుగా ఉన్నాడో కూడా ప్రవచించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో చూడండి, 49వ కీర్తన 7వ వచనము. 49వ కీర్తన 7వ వచనము. ఎవడనో ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడగా నిత్యం బతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలిగిన వాడు ఎవడునూ లేడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాత్మకమైన ప్రభు ఆయన. కనుకనే ఆ ప్రవచనాత్మకమైన ప్రభు ఈ లోకములోకి ఆయన మనలందరినీ కూడా ప్రేమించి విమోచించుటకు వచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక మొట్టమొదట ఆయన అంత ఘనత కలిగిన దేవాది దేవుడుగా, మహిమ కలిగిన దేవుడుగా ఉన్నట్లు గల ఉద్దేశం ఏంటంటే, గమనించినట్లయితే ఆయన ఈ లోకములో ప్రవచనముల ద్వారా, ముందుగానే ప్రవక్తల ద్వారా, ఇంకా అనేకమైనవి ఉన్నాయి, మనకు సమయం లేదు. కానీ ఆయన ఏ రీతిగా జన్మించినై ఉన్నాడో, ఎక్కడ జన్మించినై ఉన్నాడో, ఏ రీతిగా మానవుల కొరకై ఆయన క్రయాన్ని చెల్లించేవాడుగా ఉంటాడో, ప్రాణం పెట్టేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథము 53లో మనం చదివినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 53లో మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. కనుక మానవుని యొక్క ఆ ఆది మానవుడు కోల్పోయిన ఆ యొక్క సహవాసము నుండి కోల్పోవడం ద్వారా, ఆ పాపం తన జీవితంలో సంక్రమించడం ద్వారా తనపై మరణం ఏలుచుంటుండగా, ఆ పాపమునకు వచ్చే జీవితం మరణం ఏలుచుంటుండగా, చూడండి 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూసారండి, నీకు నాకు స్వస్థత ఇచ్చిన నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై ఆయన కలువరిలో గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. ఇది ఎప్పుడు ప్రకటించబడి ఉన్నదంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునిపే. కనుక భక్తుడైన దావీదు ఇంచుమించు 1000 సంవత్సరాల ముందు ప్రకటించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆది కాండములో ఇంచుమించు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ముందుగా 4 సంవత్సరాల ముందుగా మోషే రచించిన ఆది కాండములోనే ఆయన స్త్రీ గర్భము నుండి మరి సాతాను యొక్క తలను చితుకు తొక్కుతాననే ఆ ప్రవచనము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చిన నిమిత్తమై లేఖనాల్లో దేవుడు పొందుపరిచిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంట? ఆయన లేఖనానుసారముగా ఈ లోకంలోకి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన బలవంతుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కనుక అటువంటి దేవాది దేవుడు మొదటిగా ఆయన ఎటువంటి వాడటండి? లేఖనానుసారముగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనము. ఆ తర్వాత గమనించినట్లయితే చూడండి, మన కొరకై శిశువు అనుగ్రహించబడిన సత్యాన్ని యెషయా భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరి కొరకే అనుగ్రహించబడిన సత్యాన్ని ప్రవచించిన వాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే లూకాసు వార్తలో ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము మనం చదివిన భాగంలోకి వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. యెషయా భక్తుడు ఏమన్నాడండి? మన కొరకై శిశువు జన్మించి ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ దూతలు ఏం చెప్తున్నారండి? మీ కొరకై అంటే దూతల కొరకు కాదు, పరలోక సైన్య సమూహం కొరకు కాదు, నీ కొరకై, నా కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే చెప్పబడతా ఉంది, ఈ దూత ఏమంటున్నాడండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. కనుక మత్తయి సువార్తలో యేసు అంటే రక్షకుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన రక్షకుడు, అభిషక్తుడు. కనుకనే ప్రవచనానుసారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు. అది మొట్టమొదటి ఆ ప్రవచనాత్మకమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి గొప్పతనం అండి. రెండోది మనం గమనించినట్లయితే ఈ ప్రభువులో మానవుల కొరకై దేవుడు ఏర్పాటు చేసింది ఏమిటని గమనించినట్లయితే, మనం చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే
పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పాపము ఎవరిపై ఏలుచున్నదంటే అందరిపై కూడా ఏలుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. రండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకి కారణమాయను. అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి వినిపించుటకు కారణమాయను. కనుక ఒక అపరాధ విషయమై ఏమొచ్చిందంటండి? తీర్పు వచ్చి. ఈ తీర్పు అంటే మానవునిపై ఏలే పాపము. కనుక మొట్టమొదటిగా ఆయన ప్రవచనాత్మకముగా ఈ భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడుగా ఉన్నాడు. రెండోదిగా గమనించినట్లయితే ఆయన జన్మము పరిశుద్ధమైన జన్మము, పవిత్రమైన జన్మము. కనుకనే ఈ ప్రభు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మానవుని యొక్క పాపము 3 చోట్ల వ్రాయబడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుందండి. కనుకనే ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు. నీ పాపం నాకు తెలియపోవచ్చు, నా పాపం నీకు తెలియపోవచ్చు. నీ హృదయంలో ఆలోచనలు, తలంపులు నీకు కానీ, నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, ఇంకెవరికి తెలియపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సృజించిన సృష్టికర్తకు తెలుసు. కనుక మానవుని యొక్క పాపము 3 చోట్ల లిఖించబడినట్లుగా పరిశుద్ధమైన గ్రంథం చదివిస్తూ ఉన్నది. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎటువంటి వాడువైనా సరే, మానవుని యొక్క స్వభావమే పుట్టుకతోటే పాప స్వభావం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 2వ వచనము. యూదా పాపము ఇనుపు గంటంతో వ్రాయబడినది, అది వజ్రపు మనతో లెక్కింపబడి ఉన్నది, అది వారి హృదయమునడి పలకల మీద చెక్కబడి ఉన్నది. దయచేసి గమనించండి. మొట్టమొదట మానవుని అంటే నా పాపాలు ఎక్కడ చెక్కబడి ఉన్నాయంట? హృదయం మీద చెక్కబడి ఉన్నాయి. నీ పాపం ఏంటో నీకు తెలుసు, నా పాపం ఏంటో నాకు తెలుసు. ఆ స్వభావం, పాప స్వభావము, ఆ పాపమే అనేకమైన దేవునికి విరోధమైన కార్యాలు చేయటకు గాను పూనుకునేదిగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడాను దేవునికి వ్యతిరేకమైనవే. కారణం ఏంటి? ఆ పాప స్వభావము, దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగిన మనము మన హృదయములో లిఖించబడే ఉంటాయి. కనుక దీని నుంచి తప్పించుకునే వారు ఎవరో లేరు. కనుక దేవాది దేవుడికి తెలుసు నీ పాపం ఏంటో, నా పాపం ఏంటో. మన స్వభావమే పాప స్వభావం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. రెండోది, ఈ పాపం ఎక్కడ లిఖించబడి ఉన్నది గమనించినట్లయితే రండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము చదవండి. క్షమించండి, 20వ అధ్యాయము 27వ వచనము. యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. నీ పాపం ఎక్కడుందండి? నా పక్కోడికి తెలియదు అనుకోవద్దు, నా ఇంట్లో వాళ్ళకి తెలియని అనుకోవద్దు. మొట్టమొదటి అది నీ హృదయం యొక్క పలక మీద రాసి ఉన్నది. రెండోది ఎక్కడుందంట? ఆకాశంలో ఉందంట. నీ హృదయం మీద నువ్వు చెరుపుకోలేవు, నీకు సామర్థ్యం లేనే లేదు. నీ పాప స్వభావం కలిగిన నీ జీవితంలో దేని ద్వారా కూడా చెరుపుకొనలేవు. కనుకనే రెండోది ఎక్కడుందంట? ఆకాశంలో లిఖించబడి ఉన్నది. అది కూడా నా సాధ్యము కానే కాదు. మూడోది ఎక్కడ లిఖించబడి ఉన్నది గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మానవుని యొక్క పాపములు ఇక్కడ లిఖింపబడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. 20వ అధ్యాయము 20వ అధ్యాయము 12వ వచనము. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిను. ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందెదరు. చూసారండి, 3వ చోట ఎక్కడ వ్రాయబడిందంటండి? పరలోకంలో ఒక గ్రంథం ఉందంట. నువ్వు అనుకోవచ్చు, ఎంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఆ గ్రంథం ఎలా ఉంటుందండి? దేవుడు అనంతుడైన దేవుడు. కనుకనే అనంతుడైన దేవుడు మరి పరిమితి గల మానవుని ఆయన సృజించిన దేవుడు. పరిమితి కలిగిన మానవునికే ఒక బియ్యపు గింజంత చిప్పు తయారు చేసి అనేక కోట్ల లక్షల ఆ యొక్క విషయాలు మరి దాంట్లో గుప్తము చేయడం కానీ జ్ఞానం ఇచ్చిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుకనే నా పాపము 3 చోట్ల లిఖింపబడినది. ఒకటి హృదయం అనే పలక, రెండోది ఆకాశము, మూడోది ఆ పరిశుద్ధ గ్రంథమైన ఆయన దగ్గర ఒక గ్రంథం ఉందంట. అది ఇప్పుడు నీకు నాకు తెలియదు. కానీ ఒక దినాన ఇందాక మనం చదివాం, ఇక్కడేముందంట? అందరూ కూడా ఆయన ఎదుట నిలబడవలసి ఉన్నది. చూడండి,
ఇక్కడ రాయబడింది 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళలోకము వాటి వశములను మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియ చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమును వ్రాయబడినట్లు కనపడినట వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఈ పరిస్థితిలో మానవుడు ఉంటుండగా ఎవరు నీ పాపాలు తుడిచివేయగలరు? ఎవరు నీ పాపాల నుండి నేను విడిపించగలరు? అయితే దేవాది దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. కారణం ఏంటని గమనించినట్లయితే ఆయన పరిశుద్ధులైన దేవుడు. ఆ దేవాది దేవుడే శరీరధారే ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే నువ్వు అనుకోవచ్చు ఎందుకు శరీరధారిగా రావాలని, దాన్ని కూడా బైబిల్ అంత స్పష్టంగా చెప్తా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ విషయాన్ని ఇక్కడ గ్రంథస్థం చేయబడి ఉన్నది. 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాసునికి లోబడడం అడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇంతవరకు నీ జీవితంలో ఎలా చూస్తున్నావు? ఏదో పండగ అనుకుంటున్నావా? ఏదో మరి పంటికి ఒంటికి ఇంటికి సంతోషాన్ని ఇచ్చే పండగ కాదండి. ఈ పండుగ హృదయానికి సంతోషం ఇచ్చే పండుగ. ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క హృదయం సంతోషంతో నింపబడి ఉంటుందంటే తన పాప స్థితి నుంచి విడుదల పొందితేనే తప్ప, తన స్వభావం నుంచి మార్చబడితేనే తప్ప, అప్పుడు మాత్రమే సంతోషము. అందుకొరకే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక మిగతా సంతోషాలన్నీ కూడా తాత్కాలికమైనవే. అవి నీ పాపాలు క్షమించబడలేవు. నీ యొక్క పాపం నుంచి నీవు విడుదల పొందలేవు అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. కనుకనే మొట్టమొదటిగా ఆయనకు ప్రవచనాత్మకమైన కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వరూపాన్ని సృజించిన నీవు నేను కూడా మరి పాపంలోనే మనం జన్మించిన వారమే. పాప స్వభావం కలిగి మరణానికి పోవలసిన మనము మన పాపాలు క్షమించుటకు గాను ఆయన ఈ లోకములో తన అమూల్యమైన ఆ ప్రాణాన్ని కలువరి శిలువలో అప్పగించిన వాడుగా ఉన్నాడు. అందుకే అంటాడు, పాపములు క్షమించుటకు నాకు అధికారము కలదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఎలా నీ పాపాలు క్షమించబడతాయి, ఎలా నీవు తిరిగి ఆ స్వరూపంలోకి వస్తావో దేవుని యొక్క గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 5వ అధ్యాయము. కనుక ప్రతి ప్రశ్నకు జవాబు పరిశుద్ధ గ్రంథమేనండి. కనుక సమస్తము కూడా దేవుడు ఇందులో తృప్తిపరిచిన వాడుగా ఉన్నాడు. 5వ అధ్యాయము 9వ వచనము మొట్టమొదటి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూసారండి ఎలా రక్షింపబడతామటండి? ఆ ఉగ్రత నుండి, ఆ నిత్య నరకము నుండి ఎలా రక్షింపబడతాము? ఆయన యొక్క రక్తము ద్వారా. కనుక ఆ ఉగ్రత నుండి రక్షింపబడుకు గాను తన అమూల్యమైన రక్తాన్ని ఆ కలుసులో ప్రభు చెందించిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో క్రైస్తవుడుగా పిలువబడుతూ ఇంకా నీ పాపక్షమాపణ అనుభవం లేకపోయినట్లయితే, నీ పాపాలు ప్రభుని యేసుక్రీస్తు రక్తంతో కడుగుపోయినట్లయితే నీవు కూడా తీర్పులో నిలబడేవాడుగా ఉంటావు. కనుక మొట్టమొదట ఎరగిన వారు నిలబడేవారుగా ఉంటారు, పాపక్షమాపణ పొందిన వారు కూడా మరి ఆ తీర్పులో నిలబడేవారుగా ఉంటారు. కనుకనే దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించట్లో కల రెండవ కారణం ఏంటంటే నా పాపాలు తీసివే నిమిత్తమై ఆ ప్రభుని యేసుక్రీస్తు వారే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు ఈ లోకములో నా పాపాలు తీసివేయాలంటే ఇందాక హెబ్రీ పత్రికలో చదివిన వారము ఉన్నాం. మనము కూడా రక్తమాంసాలు కలిగి ఉన్నవారము కనుక ఆయన కూడా రక్తమాంసములో పాలువాడిన వాడుగా ఉన్నాడు. మొట్టమొదటి. రెండోది, ఆయన తన స్వరూపాన్ని మనం సృజించి ఉన్నాడు కనుక మనల్ని విమోచించాలంటే ఆయన మన రూపము ధరించి మరి రక్తమాంసములతో ఈ లోకానికి రావాల్సిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, అదే రోమపత్రికలో చెప్పబడతా ఉంది. కనుక ఏ రీతిగా క్షమించబడతాయో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. 18వ వచనము. కాబట్టి ఒక తీర్పు అపరాధ మూలం వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానం అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. కనుక ఎలా కారణమైందో తర్వాత వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. మొట్టమొదటిది ఎవరండి? ఆ ఒక్క మానవుడు. పురాతన మార్గంలో చూడమన్నాడు దేవుడు, ఆరంభం చూడమన్నాడు. ఆదాము యొక్క అవిధేయతను బట్టి పాపములో పడిపోయిన వాడుగా ఉన్నాడు.
ఆ సంతానమే మనము కూడా అటువంటి పరిస్థితిలో ఉన్న వారం ఉన్నాం. ఒకే ఒక్క పాపం అతడు చేశాడంతే ఆ స్వభావము నీలో నాలో ఏలుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత మనం మాట చూసినట్లయితే చెప్పబడుతుంది, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చూసారండి, దేవునికి వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుంది. ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడతారు. ఇదేంటండి, ఒకడు పాపం చేస్తే మరి నేను పాపిగా ఎలా ఉంటాను, మరి ఒక్క ఆయన ఆ క్రియ చేసినట్లయితే, ఆ క్రియంది విశ్వాసం ఉంచినట్లయితే నేను ఎలా క్షమాపణ పొందుతానంటే దాని తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏముంటుంది, పాపులుగా ఎలాగ చేయబడరు అలాగే ఒకరి విధేయత వలన అనేకలు నీతిమంతులుగా చేయబడదురు. మరియు అపరాధం ఇస్తున్నట్టు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలును, నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అమృతము. కనుకనే యేసుక్రీస్తు ప్రభుకు ఒక పేరు ఉందండి. యోహాను సువార్తలో చూస్తాం, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కనుక ధర్మశాస్త్ర ప్రకారము పాపమునకు వచ్చే జీతం మరణమై ఉంటుండగా అనేక పాపాలు మనము కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఏమవుతుందంటండి, ఆ కృపామయుడు, ఆ కృపా సత్య సంపూర్ణుడు, ఆ కనికరము కలిగిన దేవుడు నువ్వు ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడాను ఆయన ఒక్క క్షణములో కడిగివేసేవాడుగా ఉంటాడు. తన అమూల్య రక్తంతో తుడిచివేసేవాడుగా ఉంటాడు. అప్పటి నుండే నీ జీవితము మరి మార్చబడేదిగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 2 కొరింథీ 5:17 ప్రకారము, ఎవడైనను క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను. ఇక నీ జీవితంలో నీ గత స్థితిని దేవుడు ఏమాత్రము కూడా ఆయన ప్రశ్నించడు, ఆయన జ్ఞాపకం చేసుకోడు. కనుక గమనించినట్లయితే నీ పాపాలు క్షమించబడేగా ఉంటాయి. కనుక మొట్టమొదటిగా ఆయన ప్రవచనాత్మకమైన కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. రెండోది, ఆ కుమారుడు ఎందుకు వచ్చి ఉన్నాడంట, నిన్ను నన్ను కూడా మరి నా పాపాలు మరి కడిగివేయబడి తిరిగి తన యొక్క సారూప్యంలోకి తీసుకొచ్చి నిమిత్తమై ఆయన నా పాపముల విషయమై ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, అది ఎటువంటి పరిస్థితుల్లో తన ప్రాణాన్ని పెట్టాడంట. 5వ అధ్యాయము రోమాపత్రిక 10వ వచనము, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినలా సమాధాన పడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అందుకే ఆయనకి ఏమని పేరండి, సమాధానకర్త. కనుకనే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు తండ్రి ఆయన. కనుకనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు సమాధానము నీకు దేవునికి, నీకు నాకు దేవునికి కూడాను ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే 1 తిమోతి 2:5 చెప్పబడతా ఉంది, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంట, 1:15 చెప్పబడతా ఉంది, పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుకనే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ 2 అనుభవములు నీవు కలిగి ఉండాలనే ఈ లోకంలోకి ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ పాపాలు క్షమించడే కాదు, ఈ 3వ అనుభవం గమనించినట్లయితే ఆయన నిన్ను నన్ను ఏమి చేయడానికి ఇష్టపడినవాడుగా ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయము రోమపత్రిక 4వ అధ్యాయము 24వ వచనము, మన ప్రభువైన యేసు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వసించిన మనకు ఎంచబడనని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కనుక ఈ సృష్టిలో గమనించినట్లయితే ఇందాక చెప్పాను, ఏ వ్యక్తి కూడా ప్రవచనానుసారంగా ఆ వ్యక్తి యొక్క పేరు కానీ ఆ వ్యక్తి జీవితం కానీ ఎవరికీ కూడా లేదు. ఈ సృష్టి అంతట్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రవచనాత్మకమైన పురుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. రెండోది, మానవుల యొక్క పాపాలు కడుగు నిమిత్తమై, మానవుల యొక్క పాపాలు క్షమించిన నిమిత్తమై తన అమూల్య రక్తాన్ని కలువరి శిలువలో ఆ పాపనికి వచ్చే జీతము బట్టి ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఈ 3వ ఆస్పెక్ట్ అంటే 3వ అనుభవం మనం చూసినట్లయితే ఆయన ఏం చేసిన వాడుగా ఉన్నాడటండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. చూసారా, మన యొక్క పాపాలు క్షమించడే కాదు, మనం నీతిమంతులుగా చేయబడాలంటే ఆయన మరణం నుంచి లేచిన వాడుగా ఉన్నాడు, మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి 3వ దినానే మరణాన్ని జయించి ఏం చేసిన వాడుగా ఉన్నాడు ఎట్టండి, నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేసిన వాడుగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ నీ పక్కవాడు కానీ నీ భర్త కానీ నీ భార్య కానీ గతాన్ని జ్ఞాపకం చేసినట్టయితే నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అటువంటి దాన్ని ఇటువంటి వాడు అన్నట్లయితే దేవుడు ఏమంటాడంట, నా కుమారుడా నా కుమార్తె
నా సిలువ కార్యమందు విశ్వాసం ఉంచి ఉంది, తన పాపాలు ఒప్పుకుంది, నా అమూల్య రక్తంతో తన పాపాలు కడుక్కున్నది. అయితే నా యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం విశ్వసించింది కనుక ఆమె ఇప్పుడు నీతిమంతురాలు. అతను ఇప్పుడు నీతిమంతుడు కనుక దోషారోపణ చేసే అధికారము ఈ లోకంలో ఎవరికీ లేనే లేదు ఉంది. అదే నీతిమంతులుగా చేయబట్ట, అదే ఇక్కడ చెప్పబడతా ఉంది. చూడండి, మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనము, రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆ తర్వాత 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. కనుక విశ్వాస యొక్క అతిశయం ఏంటండి? ఒక దినాన ప్రభు ఆయనకు సాన్నిధ్యములో మనం వెళ్ళేవారం ఉంటాం. మన పాపాలు క్షమించడే కాకుండా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న ఆ దేవాది దేవుని యొక్క పునరుద్ధానమందు విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా చేయబడిన వారముగా ఉన్నాం. కనుక ఈ 3వ దానితో ఏంటంట, రెండవగా ఆయన మన కొరకే ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టే కాకుండా ఆయన తిరిగి లేచడం ద్వారా మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా చేసిన వాడుగా ఉన్నాడు. ఆయనతో మరి సహవాసం కలుగుటకు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉన్నాడు. కనుక ఈ 3 అద్భుత ఆశ్చర్య కార్యాలు కొరకాయ ఆయన ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించిన విషయం ఏమన్నదని గమనించినట్లయితే, మరి ఈ లోకంలో ఇట్టి అనుభవంలోకి వచ్చిన వారి కొరకే కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న వారుగా ఉన్నారు. అయితే అనుకోవచ్చు, నువ్వు రక్షింపడ్డావు కదా, నీకు అవసరం ఏంటంటే రక్షణ విశ్వాస యొక్క జీవితంలో కూడా దేవుడు ఒకటి జ్ఞాపకం చేయాలని కోరుతున్న వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా చేయబడేవాడుగా ఉంటావో మొట్టమొదటి ఏంటంటే గమనించినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదములకు వచ్చేవారుగా ఉంటారు. కనుక ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం విశ్వసించేదానగా ఉంటావో అప్పుడు దేవుని యొక్క మొట్టమొదట క్షమాపణ పొందేవాడుగా ఉంటావు. రండి చూడండి, మనం గమనించినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి దేవుని వద్దకు వచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఏమంటున్నాడో చూడండి 13వ వచనములో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. చూసారండి ఏమన్నాడు అక్కడ? తన పాపాలు ఇక్కడ కనికరించమంటున్నాడు. అంటే తన పాపిని ఒప్పుకుంటున్నాడు. ఈ సాయంకాల సమయమున ఈ ఆశీర్వాదం నీవు కావాలంటే దేవుడు జ్ఞాపకం చేసిన వాడుగా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఇటు అనుభవం నీ జీవితంలో లేకపోయినట్లయితే నేను నీ కొరకై ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాను. కనుక ప్రవచనాత్మకముగా అనేక వందల సంవత్సరాల ముందే నా జననము గురించి తెలియబడి ఉన్నది, నా జీవితము గురించి తెలియబడి ఉన్నది, నా పరిశుద్ధత గురించి తెలియబడి ఉన్నది, నీ కొరకై నేను పొందిన శ్రమల గురించి తెలియబడి ఉన్నది, నా మరణము ద్వారా నీ పాపాలు క్షమాపణ, నా రక్తము ద్వారా నీ పాపాలు కడగబడే ఉంటాయి, నేను చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచడం ద్వారా నీవు నీతిమంతుడిగా దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా చేయబడతావు. అయితే ఇక్కడ ఏమని చెప్పబడతా ఉంది గమనించినట్లయితే, నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే ఇట్టి ఆశీర్వాదంలోకి నీవు రాగలవు. ఏమైందండి? ఆ శంకర విషయమై అతని కంటే ఇతర నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. కనుక మొట్టమొదట కన్ఫెషన్ లీడ్స్ టు ద బ్లెస్సింగ్. నీ ఒప్పుకోలు ఆశీర్వాదానికి తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. నీ యొక్క దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకుంటావో అది దేవుడి చేత క్షమించబడింది, నిన్ను ఆశీర్వాదములకు నడిపించేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ ఒప్పుకోలు ఏం తీసుకొని వచ్చేదటండి? ఎటువంటి ఆశీర్వాదం తీసుకొని వచ్చేది ఉంటుందంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, ఎట్లనగా తన ప్రియనియందు తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని 3వ వచనంలో ఆ విషయం రాయబడి ఉన్నది. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన. 3వ దాన్ని ఏంటండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, క్షమాపణ. ఎప్పుడైతే క్షమాపణ పొందేదానుగా ఉంటావో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోకి తీసుకుని రాబడేవారుగా ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తీసుకురాబడిన నా జీవితంలో దేవుడు తన ప్రేమను ఉంచిన వాడుగా ఉన్నాడు. ఏంటి ఆ ప్రేమ అంట? క్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతపరిచింది. రక్షింపబడిన నీ జీవితంలో, మారు మనసు పొందిన నీ జీవితంలో, పాప క్షమాపణ పొందిన జీవితంలో ఏ ప్రేమ అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ ప్రేమను
ఇతరులకు పంచుటకు గాను దేవుడు నిన్ను బలవంతం చేస్తున్నవాడుగా ఉన్నాడు. రక్షింపండి. నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించుట్లో కూడా ఈ మూడో ధన్యతలో ఏమైనదంట, నా బాధ్యత కూడా ఉన్నది. అందుకే మనకు బాగా తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయంలో పాపం చేత పట్టబడిన సమరయ గ్రామంలో ఉన్న అపరాధముల చేత పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చినప్పుడు తన హృదయంలో కలిగిన ఆ యొక్క మరి చెడ్డ జీవితాన్ని బయలుపరిచినప్పుడు ఏం చేసింది? ఆయన ప్రభువుని అంగీకరించింది, రక్షకుడని విశ్వసించింది. విశ్వసించిన తర్వాత ఏం చేసిందండి? ఆ రక్షణ సువార్తను ఆ సమరయ గ్రామానికి వెళ్ళి అనేక మందికి ప్రకటించింది. కనుక రక్షింపండి. నా జీవితంలో దేవుడు ఎందుకొరకై ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడంటే నిన్ను నన్ను మరి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటే కాకుండా ఈ యొక్క గొప్ప రక్షణ సువార్తను ఆయన జనన విషయమై, ఆయన జీవిత విషయమై, ఆయన పరలోక రాజ్య విషయమై ప్రకటించడానికి గాను దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ 3 అనుభవాలు నీవు నేను ఈ లోకంలో ఇంకా తెలుసుకుపోయినట్లయితే, ఇంతవరకు క్రీస్తు ప్రభువును అంగీకరించకపోయినట్లయితే దేవాది దేవుడు అందుకే పుట్టి ఉన్నాడు. అందుకే మనకు పుట్టి ఉన్నాడు, మనకు శిశువు పుట్టి ఉన్నాడు, మనకు కుమారుడు పుట్టినవాడుగా ఉన్నాడు. అందుకొరకే దూత అంటుంది, మీ కొరకై ప్రజలందరికీ కలగబోవు గొప్ప సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణం ముందు మీ కొరకై రక్షకుడు పుట్టినవాడుగా ఉన్నాడు. కానీ వేరే వారి ఎవరికీ కొరకు కాదు, ఏ ప్రాణికి కాదు, కానీ ఆయన స్వరూపాన్ని చేయబడిన నీకు నాకు కొరకై రక్షకుడు పుట్టినవాడుగా ఉన్నాడు. అందుకే మనం చూస్తాం మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానులు ఏమొచ్చి ఉన్నారండి. రండి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించమని చెప్పిరి. మరి క్రిస్మస్ అంటే అందరికి బాగా తెలుసు ఏంటండి, క్రీస్తుని ఆరాధించుట. కనుక ఆ భాషలో వేరు, ఆంగ్ల భాషలో క్రిస్టోస్ వర్షిప్ అనమాట, అంటే క్రీస్తుని ఆరాధించుట. కనుక మొట్టమొదటగా వీరు ఎవరేటండి, తూర్పు దేశపు జ్ఞానులు, యూదులు కాదండి. కనుక ఈ పవిత్ర గ్రంథమైన పాత నిబంధన ఉన్నవారు కాదండి. కనుక తూర్పు దేశపు జ్ఞానులు ఎవరి కొరకు ఎతుకుతూ వచ్చారటండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. ఎలా తెలిసింది వీళ్ళకి? వీరికి ఎలా తెలిసింది? వీరికి మరి ధర్మశాస్త్రం లేదు, అయినప్పటికీ వారికి కలిగిన ఆచారాన్ని బట్టి, వారికి కలిగి ఉన్న ఆ యొక్క మరి ఆ మత సంబంధమైన పుస్తకాల్లో ఒక నక్షత్రం గురించి బహుశా రాయబడి ఉండవచ్చు. ఆ నక్షత్రమే రాజాది రాజు అని, ఆయనే ప్రభు అని, ఆయన మాత్రమే ఆరాధించాలని ఆశతో వారు వచ్చిన వారుగా ఉన్నారు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. కనుకనే రక్షింపండి. నీ జీవితంలో మొట్టమొదట ఆయన నీకు నాకు కూడా పూజారుడైన దేవుడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. కనుకనే ఆ తూర్పు దేశపు జ్ఞానులకే కాదండి, ఆయన ఆరాధించడానికి వచ్చిన వారుగా ఉన్నారు. రెండోది మనం గమనించలేదు, ఇందాక చదివిన వారం ఉన్నాం, ఎవరికరకంట గొర్రెల కాపరులకు కూడా దేవుడు బయలుపరుచుకున్నవాడుగా ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. ఈ దినాల్లో వానికి సైంటిస్టులు అంటాం. సైంటిస్ట్ అంటేప్పటికీ అది గొప్ప ఆధిక్యత, ఎంతో జ్ఞానంతో నింపబడేవారుగా ఉంటారు. కనుకనే మరి గొర్రెల కాపరులను గమనించినట్లయితే వారు అందరికంటే కూడా తక్కువగా ఉన్నవారుగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవారికే కాదు, తక్కువ వారికే కాదు, మరి అపొస్తలుల కార్యం 10:36 చెప్పబడుతుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు ఎవరు అనుకున్నా సరే, ఈ సమయంలో నువ్వు ఎవరైనా సరే, ఆయన అందరికీ ప్రభు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన అందరి కొరకే ప్రాణం పెట్టాడు, అందరి కొరకే తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. అందుకొరకే ఆయన యొక్క ప్రేమలో ఏమాత్రము కూడా మార్పు లేదండి. ఆయన మరి దూరస్తులైన ఆ యొక్క తీరు ఎక్కడికి వచ్చారంటే లేఖనాల వద్దకు వచ్చిన వారుగా ఉన్నారు. నువ్వు నిజదేవుని తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథమే, బైబిల్ గ్రంథమే, ఇవే జీవగల లేఖనాలు, ఇవి మాత్రమే సరైన దిశను చూపించేవి ఉంటాయి. కనుకనే నక్షత్రం చూపిస్తూ ఉంది. అయితే దాన్ని వెంబడిస్తూ ఇప్పుడు బెత్లెహేముకి వచ్చిన వారుగా ఉన్నారు. యూదుల రాజు ఎక్కడ ఉన్నాడని ఒక రాజు అడిగినప్పుడు ఏం చేసిన వాడుగా ఉన్నాడు, తన హృదయంలో వేరే ఆలోచన ఉండవచ్చు. అయితే అక్కడ మరి శాస్త్రులు అడగమని చెప్పినప్పుడు వారి బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాని కావు, ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలంటే, ఆ పురాతన మార్గమును వెరగాలంటే దేవుని యొక్క గ్రంథమైన బైబిలే నీకు మార్గము. బైబిలే, అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. ఈ రాత్రికాల సమయంలో ఎక్కడికి వచ్చి ఉన్నారంటే వీరు
ఆ యొక్క ధర్మశాస్త్రం తెలిసిన వారు పరిశీల వద్దకు వచ్చిన వారుగా ఉన్నారు. ఇందాక మనం చదివిన వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి, ఆయన ఎక్కడ పుడతాడో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. ఆయన బెత్లెహేము గ్రామంలో జన్మిస్తాడని. అదే ఇక్కడ వీరు చెప్పిన వారుగా ఉన్నారు. నీ జీవితంలో ఆ పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క వాక్యం వద్దకు వచ్చినట్లయితే అది సరి అయిన దిశగా నిన్ను నడిపించేదిగా ఉంటుంది. సరి అయిన రీతిగా అది నీకు ఆ పరలోక రాజ్యాన్ని మరి చేర్పించేదిగా ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై, నా కొరకై, అందుకొరకై ఈ లోకానికి జన్మించిన వాడుగా ఉన్నాడు. మిగతా భౌతికమైన సంతోషం అంతా కూడా అది గతించేదిగా ఉంటుందని, నీ పాపాలు క్షమించబడితే, నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా చేయబడితే అదే పరలోక సంతోషము, అదే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే సంతోషము. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను ఇచ్చే సంతోషం ఈ లోకం ఇచ్చినట్లు కాదు, కానీ నా సంతోషాన్ని మీకు ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆయన మూడంతల కుమారుని యొక్క ఆ సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసిన వాడుగా ఉన్నాడు. లేఖనానుసారముగా వచ్చిన కుమారుడుగా వచ్చాడు. మానవులను రక్షించడానికి గాను, క్షమించడానికి గాను తన యొక్క ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టి రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా గమనించినట్లయితే ఆయన మరి ఆ మూడోదిగా చూసినట్లయితే ఆరోహణై మరి ఆయన నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా మరి చేసిన వాడుగా ఉన్నాడు. కనుకనే ఆఖరిగా మనం గమనించినట్లయితే ఈ 3 ఆశీర్వాదాలు నీ జీవితంలో కానీ మరి కావాలన్నట్లయితే దేవాదేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నవాడుగా ఉన్నాడు. ఆయన కొరకై నీకు హృదయాన్ని తెరిచినట్లయితే, ప్రభుని యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడని నువ్వు విశ్వసించినట్లయితే దేవుని యొక్క వాక్యము నిన్ను రక్షించేదిగా ఉంటుంది. రండి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేదనగా ఆ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఇదే దేవుని యొక్క ఇచ్చే రక్షణ. అందుకొరకే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే మన జీవితాలు చూసినట్లయితే ఒక ఆయన అడిగాడట, ఒక నాస్తికుడు, దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఒక మార్చబడిన వ్యక్తి వద్దకు వెళ్ళాడు. అతను నాస్తికుడు. ఏదో సువార్త ఇచ్చినప్పుడు అన్నాడట, దేవుడు ఎక్కడున్నాడయ్యా అని అన్నాడంట. నాకు చూపించు అన్నాడంట. సరే కొంతసేపు ఆలోచించాడు, కొంతసేపు ప్రార్థన చేసుకున్నాడు. ఈ వ్యక్తి అన్నాడంట, అయితే నాతో వస్తారా, మీరు కొంత సమయం గడుపుతారంటే గడుపుతాను అన్నాడంట. ఒక దట్టమైన అరణ్యానికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఎముకల గొట్టు చూపించాడంట. ఇదేంటిది, దేవుడు ఎక్కడున్నాడంటే ఎముకల గొట్టు చూపిస్తున్నావేంటయా అని అన్నాడంట. తర్వాత ఆ పక్క కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత ఒక బంగారపు నగలగొట్టు చూపించాడంట. ఇదేటయ్యా, దేవుడు ఎక్కడున్నాడంటే బంగారపు నగలగొట్టు చూపించావు అని అన్నాడంట. అయ్యా, దేవుని ఎరగకముందు వచ్చిన వాళ్ళందరినీ కూడా తినేసిన ఎముకలు వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా దొంగిలించిన బంగారం ఇది. ప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు నా జీవితంలో ఏమొచ్చిందంట? మార్పు వచ్చింది. దేవుని తెలుసుకున్నాను, ఆయన రక్షకుడిగా అంగీకరించున్నాను, నా పాపాలు క్షమించబడి ఉన్నాను. అందుకే నరమాంసు భక్షకులు అంటాం, తెలుసా? మనం నరమాంసు భక్షులు అంటారు, మ్యాన్ ఈటర్స్ అంటారు. దాని ఇంకో పదం ఏదో ఉంది, ఏదో అంటారు, క్యానిబాల్స్. అటువంటి జాతికి చెందిన వ్యక్తి కనుక దేవుడు ఎక్కడున్నాడంటే మన జీవితాల ద్వారా తెలియజేసేవాడుగా ఉంటాడు. నా జీవితం ద్వారా తెలియజేసేవాడుగా ఉంటాడు. జక్క యొక్క జీవితం మనకు బాగా తెలుసు. కనుక ధనవంతుడే, యూదుడే, సమాధానం లేనివాడుగా ఉన్నాడు, అక్రమంగా సంపాదిస్తున్నవాడుగా ఉన్నాడు, రూపాయికి 5 రూపాయలు సంపాదిస్తున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని చూచిన వాడుగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఆ మేడి చెట్టు నుండి జక్కయ్య మరి ఆ కిందకు వచ్చినప్పుడు ఆయన దిగిన వాడై ఎప్పుడైతే దర్శించిన వాడుగా ఉన్నాడో, ఆ ప్రభుని హృదయంలో చేర్చుకున్న ఆశ కలిగిన వాడుగా ఉన్నాడో, చేర్చుకున్నాడు, తన జీవితము రూపాంతరము చేయబడి ఉన్నది, కనుక మార్చబడి ఉన్నది. ఇప్పుడు అంటున్నాడు, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 1కి 4 వంతులు చెల్లిస్తా. అంటే 1 + 4 5 ఐటమ్స్, అంటే 5 రూపాయికి బదులు 5 వసూలు చేశాడు కనుక 5 ఇచ్చేస్తా, నా యొక్క ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తా. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసండి, నీవును అబ్రహాము కుమారుడివే, ఈ దినాన ఈ గొప్ప రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది. ఏంటా ఇల్లు అంటే నీ హృదయమే. కనుకనే దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నవాడుగా ఉన్నాడు, ఆ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకొరకే దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో కోరుతున్నది ఏంటంటే, నీ హృదయం నాకేము, ఓ కుమారుడా నీ హృదయం నాకేము, ఓ కుమార్తె నీ హృదయం నాకేము, అందులో వచ్చి నివసించాలని కోరుతున్నాను నేను. దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిది, అది మోసకరమైనది, సమస్తము కూడా హృదయం నుంచి వచ్చేవి ఉంటాయి. అది పాపం యొక్క స్వభావము. ఆ స్వభావాన్ని తీసివేసి
క్రీస్తు యొక్క స్వభావం నువ్వు కలిగి ఉండాలంటే, ఆ నూతన సృష్టిగా చేయబడాలంటే ఆయన నువ్వు అంగీకరించాలి. అందుకొరకే దేవాది దేవుడు 2024 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చిన వాడుగా ఉన్నాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తుని బహుమతిగా నీకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు, గిఫ్ట్గా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. గిఫ్ట్. గాడ్ ఈజ్ ఫేవర్ టు సేవియర్. రక్షకుడు నీ కొరగా ఇచ్చుటగానే ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అదే బహుమానము. ఆ బహుమానం తీసుకున్న నీవు ప్రభుకేమిస్తున్నావు? ఈ రాత్రికాల సమయంలో ప్రశ్నించుకో. ఆ పాపభరితమైన హృదయాన్ని తెరిచినట్లయితే, ఆ ప్రభుని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, నీ హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే అదే గొప్ప బహుమానము, అదే గొప్ప సంతోషము. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆ రక్షకుడు నీ కొరకై పుట్టినవాడుగా ఉన్నాడు. ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనము ముగించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నశించిన దానిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. కనుక అపరాధముల చేత, పాపముల చేత నాశనానికి, నరకానికి పోయే నీ జీవితాన్ని రక్షించుటకు గాను దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఆ రీతిగా నశించడం ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టము లేనే లేదు. పాపనికి వచ్చే జీతం మరణము. ఇందాక దేవుని యొక్క వాక్యం చదివాం ప్రకటన గ్రంథంలో. అక్కడ ఏముంటుందంటే, నీ పేరు జీవ గ్రంథంలో కానీ రాయకపోయినట్లయితే అగ్నిగుండం ఉంటుంది, నరకం ఉంటుంది. దానిలో పడి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేనే లేదు. కనుక సమయం ఉండగానే, అందుకే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్న వాడుగా ఉన్నాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏ ఉద్దేశంతో మీకు తీసుకుని వచ్చిన వాడుగా ఉన్నాడు. నీకు ఎంతవరకు బైబిల్ అంటే తెలియపోయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియపోయినట్లయితే, ప్రభు ఎంతో స్పష్టంగా తెలియచేసిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రవచనానుసారమైన కుమారుడు. నీ పాపాల కొరకై ఆయన యొక్క క్రయాన్ని చెల్లించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవాది దేవుడు. అంత మాత్రమే కాదు, నీ పాపాలు క్షమించి ఆయన కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించి ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దేవాది దేవుడుగా బయలుపరిచిన వాడుగా ఉన్నాడు. రెండోదిగా, నీవు ఇంకా మతం అనే ముసుగులో ఉన్నట్లయితే ఇంకా నువ్వు మోసంలో ఉన్నావు. మతం అనేది మనుష్యుని దేవునిగా చేయటము. అయితే బైబిల్ చెప్తుంది, మార్గము దేవాది దేవుడే మనుషుడిగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సాయంకాల సమయమున ఆ ప్రభు కొరకై నీ హృదయం తెరిచినట్లయితే, నువ్వు ఎవరివైనా సరే, ఎంత ఘోర పాపివైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము నీ ప్రతి పాపాన్ని కడిగేదిగా ఉంటుంది. ఆ గొప్ప రక్షణ నీకు ఇచ్చేదిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ రాత్రికాల సమయమున నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. ఇంతవరకు మీ యొక్క వాక్యంలో నుండి మీరు అనుగ్రహించినటువంటి మాటలన్నిటికీ వందనాలు. మా ప్రియ సహోదరుని మీ యొక్క ఆత్మతో అభిషేకించి బలపరిచి వాడుకునేందుకై స్తుతిస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలను, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఆధారం చేసుకొని మీరు విడుదల చేసినటువంటి మాటలన్నిటికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలను బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మీరు వాక్యానుసారంగా, ప్రవచనానుసారంగా వచ్చినటువంటి దేవుడు, మానవుని యొక్క పాపములను క్షమించడానికి అధికారం కలిగి, మానవుని యొక్క పాప పరిహారం కొరకై రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినారు. మీ యొక్క పునరుత్థానం ద్వారా మనుషులను నీతిమంతులుగా తీర్చేటువంటి దేవుడు అని మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అరితిగా ప్రభా, చెప్పబడినటువంటి ప్రతి మాటను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి. ఎవరైతే ఇంకా రక్షణ మార్మన్స్ లేక మరి ప్రభా మిమ్మల్నంటేనే ఎరగనటువంటి వారు వచ్చినారో, వారి యొక్క మనోనేత్రాలు వెలిగించి మిమ్మల్ని ఎరగగలిగినట్లుగా సహాయం చేయండి. మరి ప్రభా, నామకార్థంగా మిమ్మల్ని తెలుసుకొని సరైనటువంటి రక్షణ అనుభవం లేనటువంటి వారుగా వచ్చినారో వారిని కూడా మీరే దర్శించండి. ప్రభా, వారి యొక్క సొంత అనుభవంలో రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించడానికి మీరే సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. మా దేవ, మా ప్రభా, ప్రియ సహోదరుడు తమ్మిరాజును బట్టి, సోదరి దివ్యన కుమారిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలు నిహాసు కపిల్ను బట్టి స్తుతిస్తున్నాం. ఎంతో ప్రభా, మరి తండ్రి, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తమై, వారి యొక్క రక్షణ నిమిత్తమై ప్రభా, మరి ఎంతో ప్రయాసతో ఈ యొక్క కూడికని ఏర్పాటు చేస్తూ వచ్చినారు. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాస వ్యర్థం కాకుండా సహాయం చేయండి. మీ యొక్క వాక్యము ఎంతో శక్తివంతమైనటువంటిది తండ్రి. రెండంచులు కలిగినటువంటి ఖడ్గం ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూరేటువంటిది.
అటువంటి వాక్యము వారిలో పనిచేయగలుగునట్లుగా మీరే సహాయం చేయండి. మా యొక్క మిగిలినటువంటి సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. ఒక పాట పాడదాం, చిన్న పాట. పాడేవాళ్ళు రండి. పాట సంఖ్య 266. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్. పాత పుస్తకాల్లో 263. పాట సంఖ్య 266. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. నిరుపేదగాను పశువుల పాకను, నిరుపేదగాను పశువుల పాకను తేజోమాయా ప్రభు భూమిని, తేజోమాయా ప్రభు భూమిని, తేజోమాయా ప్రభు భూమిని, తేజోమాయా ప్రభు భూమిని శిశువుగా పుట్టెను. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. పాప సంకటను పోగొట్టదరను, పాప సంకటను పోగొట్టదరను. ప్రాపకుడు నరునిక బెత్లెహేమున, ప్రాపకుడు నరునిక బెత్లెహేమున. పాప పరిహారుడు నరులా మిత్రుడు, పాప పరిహారుడు నరులా మిత్రుడు అవనిలో జన్మించే. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్.